నువ్వా మావయ్య? పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, మీ అమ్మ అయితే ఏం చేస్తావో, మీ నాన్న అయితే ఏమవుతావో. ఇది ఇది నీకెలా తెలిసింది? డిటెక్షన్ చేసి కనిపెట్టాను. ఇక వేలుముద్ర తీసుకోవడం, అంతకుడు అరెస్ట్ చేయడం. అంత కూడా? ఐఎమ్ సారీ ప్రేమికుడు, మీది ఉత్తత ప్రేమ, నిజమైన ప్రేమ, లేక బందిపోటు ప్రేమ, డిటెక్షన్ ప్రేమ కనిపెట్టిస్తే నీకు పుణ్యం ఉంటుంది. ఏం కనిపెట్టక్కర్లేదు. కానీ అమ్మేం చేస్తుంది? నీకోసమే కాసు కూర్చున్నారు. ఇవాళ క్లబ్కి గోవాడ జమీందారు గారు వస్తారట. నిన్ను బావని గొలుసు కట్టి తీసుకువెళ్ళాల్సి వస్తుంది. అబ్బా బోర్ మావయ్య. నా వాగుడా కాదు, క్లబ్బు. మావయ్య, అమ్మ కంట పడకుండా నన్ను ఇంట్లో తీసుకెళ్ళు. అందుకే కానీ ఇక్కడ కాసు కూర్చున్నాను. ముందు ఈ చెట్టు చాటుకురా. సెక్రటరీ. ఎస్ మ్యామ్. నిన్నటి నోట్స్ టైప్ చేసావా? ఎస్. రాత్రి వంటలు లిస్ట్ ఇచ్చావా? ఎస్. పొద్దున వంటల మీద రిపోర్ట్ రాసావా? ఎస్. క్లబ్ లో చందాల బకాయి లిస్ట్ అంతా తయారు చేసావా? ఎస్. హనుమంతుని పెళ్లి కొప్పించావా? ఎస్. ఏమిటి ఏమిటా తప్పు? అదే మీ తమ్ముడు గారిని పెళ్లికి ఒప్పించడం. వాడు మా మాట వెంటలేదని తెలుసా? వాడిని పెళ్లి కొప్పించడం కూడా నీ డ్యూటీలో ఒకటని తెలుసా? వాడు పెళ్లి చేసుకోకపోతే నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాను? వాళ్ళు డిస్మిస్ చేస్తారు. అమ్మాయి ఎక్కడ? ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? తెలియదు. ఎక్కడికి వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది రాసుకోవాలని నీకు తెలీదు? తెలుసు మ్యామ్, కానీ నాకు చెప్పడం లేదు. సరే, టైం ఎంత? 6:30. మీటింగ్ ఎన్ని గంటలకి? 6 గంటలకి. మరి ఇంకా రెడీ కలదే? నోటిదా? రెడీ మేడం, రెడీ. వస్తుంది. ఏమిటండి ఇంత ఆలస్యంగానా? మిలిటరీలో పనిచేశానంటారు, పైగా మాట్లాడితే రూల్స్ అంటారు. మేడం, మిలిటరీ రూల్స్ మిలిటరీకి, కానీ పబ్లిక్ ఫంక్షన్స్ కు మాత్రం కనీసం 1 గంట ఆలస్యంగానే వెళ్ళాలి. అప్పుడే మనల్ని వాళ్ళు గుర్తిస్తారు. సెక్రటరీ నోటిద్దాం. సెక్రటరీ, అమ్మాయి రాగానే క్లబ్ పంపించు. ఏమిటి నోటిద్దాం. పదండి, ఇప్పటికే లేట్ అయింది. ఏమిటి కొత్త వాళ్ళని చూస్తారు? పదండి, నడవడమే కష్టంగా ఉంది. డిటెక్టివ్ గారు, తోక తక్కువ హనుమంతరావు గారు. తోక తక్కువ హనుమంతరావు గారు అన్నాను. బ్రహ్మచారి 100 కోతులతో సమానం అంటారు. మీకు న్యాయానికి 100 తోకలు ఉండాలి. అర్థనా? గూఢచారి, తోకలు కోతులు అంటూ నువ్వు వేసే జోకుల వల్ల నేను సస్తే పన్ను తెలిసిందా? వల ఏంటి? అదే వలపలు వల. అందులో నన్ను పడదోసి పెళ్లి చేయలేదు కదా మీ కుట్ర. అబ్బే అబ్బేలేదు గిబ్బేలేదు. మిమ్మల్ని పురుగులు హంతకల ముఠ. మీకు పెళ్లి అయితే వాళ్ళకి లాభం. అక్కడే ఉంది కిటికంతా. నాకు పెళ్లి అయితే వాళ్ళు తప్పించుకోవచ్చు కదా అని వాడు కుట్ర. ఆడదాని వల్ల, పెళ్లి వల్ల ఎంతమంది మహనీయులు మహాత్ములు మట్టిలో కలిసిపోయారు. ఇంతెందుకు, విశ్వామిత్రుడు లాంటి మహర్షి, భయంకర భటాచోడు లాంటి డిటెక్టివ్లు. ప్రపంచకానికే మొదటి డిటెక్టివ్ ఎవరు తెలీదు. హనుమాన్. నే కాదు, ఒరిజినల్ హనుమాన్ మా గురువు గారు. వారే. దండబెట్టు. వారు లంకకి వెళ్ళి డిటెక్షన్ చేసి తీరని కనిపెట్టలే. వారికి పెళ్ళి ఏమిటి? ఏమైంది? ఆయన భార్య, ప్రియుడా, మన్మధుడా, మనోహర, మీరు లంకకు వెళ్ళవద్దు, నాకు భయంగా ఉంది అంటే బుజ్జునవాడు. ఇంకేముంది? లంక లేదు, సీత లేదు, అసలు రామాయణమే గోవింద. అదా మీ భయం? అది పాతకాలం. ఈ కాలంలో డిటెక్టివ్లు అందరికీ పెళ్ళము ఆడ సెక్రటరీ ఉండాలి. గాజుల చేత్తో కాఫీ ఇస్తే గాని బుర్ర పని చేయదు తెలుసా? ఇదిగో అలా చూడొద్దు. ఆ చూపులంటే నాకు చాకులు పాకులు కంటే కూడా భయం. అయితే పెళ్ళాడండి. ఆడనంటే ఆడను. హనుమాన్ 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 నన్ను క్షమించండి. ఆడపిల్ల మూచిపోతుంది. అయ్యో, అబ్బో. హలో 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 హలో. ఎస్ స్పీకింగ్. హలో, ఇవాళ నంబర్ 2 కూడా మళ్ళీ వచ్చాడు. 3, 4 కూడా వస్తారట. రైల్వే యాప్లో 73వ నంబర్ గూడ్స్ బండి దగ్గరికి రాత్రి 2 గంటలకు ఒక సైకిల్ రిక్షా వస్తుంది. ఎస్, రిసీవ్ చేసుకో. జాగ్రత్త, ఎవరు కనిపెట్టకూడదు. ఎస్, వాట్? నరహరి ఏజెన్సీస్. ఎస్, ఐ విల్ లుక్ ఇట్. రోజర్ రోజర్, ఓవర్ ఓవర్ ప్లీజ్. థ్యాంక్ యూ.
నువ్వు కూడా అక్కడికి వెళ్ళు, నేను రాలేను. జాగ్రత్త. ఎవరతను? ఆయన ఒక పెద్ద రేడియో ఇంజనీర్ ఉన్నాయా. ఒక ట్రాన్సిస్టర్ రిపేర్లో సందేహం వస్తే నాకు సహాయంగా వచ్చాడు. గుడ్ మార్నింగ్. Good morning. Sit down. Bombay Trading Company, Bombay. Dear sirs, this technology of your letter dated 14th instant. I'm very sorry to inform. Narahari speaking. తెలుస్తూనే ఉంది. ఆ రేడియో తీసుకెళ్లి నెల రోజులు దాటిందని నా సెక్రటరీ నోట్స్లో ఉందని తెలుసా? అసలు ఇస్తాడా ఇవ్వడా? ఆ రేడియో సాయంకాలం లోపు నా ఇంట్లో ఉండాలి. వాడి అకౌంటెంట్ అయితే నాకే, వాడి తమ్ముడు అయితే నాకే. ఆ రేడియో తీసుకొచ్చేదాకా వాడిని ఆఫీస్కి రావద్దని చెప్పండి. అంతవరకు మీరు కూడా ఇంటికి రాకండి. సెక్రటరీ నోట్ చేసి. వెరీ గుడ్. సుబ్బరాం బిల్. ఇంకా రాలేదండి. ఆడిటర్ గారితో మాట్లాడి ఇప్పుడే ఇంటికి వెళ్ళారట. ఆలస్యం వస్తామని ఫోన్ చేశారు. ఎస్ సార్, అయిపోయిందండి, వచ్చేస్తున్నాను. రావద్దు, రేడియో తెచ్చేదాకా రావద్దు. ఏమిటా నీకైనా మంచి మర్యాద ఉందా? మీ తమ్ముడు దంచేస్తాడు, పొడి చేస్తాడని చెప్పి తీసుకువెళ్ళి రేడియో నెల రోజులు ఇంట్లో పెట్టుకుంటావా? మా ఇంట్లో ఒకటే గొడవ. నో 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 నో, దిస్ వోంట్ డు. సాయంత్రంలోగా ఆ రేడియో మా ఇంటికి చేరాలి. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్, తెలిసిందా? లక్ష్మి, లక్ష్మి, ఏమిటా పొగరు, ఏమిటా నిర్లక్ష్యం? చేస్తే చేయాలి, లేకపోతే మానాలి. ఏమిటండి, ఏమిటది? ఏమిటేమిటే, ఈ జమీందారు గారు ఒకరి వద్ద తల వంచి పనిచేయరని చెప్పి నేను అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని రేడియోలు పోగు చేసుకురావడం, అవన్నీ ఒక మూల పారేసి ఈయన గారేమో నా కళ్ళు మరగేసి షికార్లు కొట్టడం, వాటికి సంజాయిషి చెప్పుకోలేక నేను తిట్లు తినడం. ఏమిటని? నా పరువు మర్యాద గంగా కలుస్తుందని వీడికి ఖాతా ఉందా అని. అసలు ఇంతకీ ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది? మా ప్రొపరేటర్ గారు రేడియో తీసుకొచ్చి ఎన్నాళ్ళైంది అని. నెల రోజులు అయిందా? అది చెయ్యడు, చేయను అనడు. ఆయన గారి భార్య గారేమో ఆయన గారు తిడుతుందట. ఆయన గారు ఫోన్లో నన్ను తిడుతున్నాడు. నన్ను తిట్టండి, నేను మరిది గారిని మందలిస్తాను. ఎప్పుడు ఉన్నదేగా. ఏం మందలిస్తావు ఏమో నాకు తెలియదు. ఇవాళ సాయంకాలంలోగా ఆ రేడియో కనుక రిపేర్ చేసి ఆయనకు అప్పచెప్పకపోతే నా ఉద్యోగం కాస్త ఊడుతుందని చెప్తున్నాడు ఆయన. ఆయన తర్వాత నీ ఇష్టం, ఈయన గారి దయ. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, సాయంకాలానికల్లా ఆ రేడియో ఇచ్చామని ఫోన్ చేయకపోతే నేను ఇంటికి కూడా రాను. బాబు, విన్నావుగా? విన్నాను. నేను వినాలిగా అన్నయ్య అంత దగ్గరగా మాట్లాడేది. రెడీ. అరే, అప్పుడే అయిపోయిందా? చూసావా మరి, మనసు పెట్టి చేస్తే అరగంట పట్టలేదు. ఈ పని అప్పుడే చేసి ఉంటే ఈ చివాట్లు తప్పేవిగా. ఈ చీవాట్లు అప్పుడే పెట్టి ఉంటే ఈ పని అప్పుడే పూర్తయ్యేదిగా. ఓహో, చీవాట్లు పెడితే గాని పని పూర్తి కాదన్నమాట. అది కాదు, అన్నయ్య నన్ను చీవాట్లు పెట్టినా అవి నాకు దీవెనలు. కానీ వాడు నా మూలంగా అన్నయ్య మాట పడ్డారు. అదే నా బాధ. ఎవరైనా సరే అన్నయ్యను ఏమన్నా అంటే నేను సహించలేదు. సరే ఉండు, ఈ రేడియో ఇచ్చేసి మాటకు మాట అప్పచెప్పొస్తాను. బాబు, అనవసరంగా తగులు తేకు.